తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటూ దాటవేయటం కామన్గా మారిపోయింది. ఆ నాయకుడు సొంత నియోజకవర్గంలోకి రావటానికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవటం సీరియల్లా కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి అట్టుడికిపోయింది. కోర్టు ఆదేశాలు కూడా దాటవేస్తూ పోలీసులు ఎందుకు ఆపుతున్నారు? రేపు లంచ్ మోషన్ పిటిషన్స్పై ఏం జరగబోతోంది? తాడిపత్రి నియోజకవర్గంలో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. 14 నెలలుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. తన సొంత నియోజకవర్గంలోకి రానివ్వడం లేదంటూ పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. పెద్దారెడ్డిని పోలీస్ ప్రొటెక్షన్తోనే తాడిపత్రిలోకి తీసుకెళ్లాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. 4-5 నెలలు గడిచినా ఆయన ఎంట్రీకి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. కోర్టు చెప్పినా కూడా పోలీసులు తనని తాడిపత్రిలోకి అనుమతించడం లేదంటూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈసారి క్లియర్గా ఆదేశాలిచ్చింది. ఆగస్టు 18న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు టైమ్ అండ్ డేట్ కూడా హైకోర్టు ఫిక్స్ చేసింది. అదనపు బలగాలను కూడా మోహరించి ఆయన తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చింది. పెద్దారెడ్డి 5 వాహనాల కంటే ఎక్కువ కాన్వాయ్తో వెళ్లకూడదని నిబంధన పెట్టింది. అలాగే తన ఇంట్లో 50 నుంచి 60 మంది జనం ఉండకుండా చూసుకోవాలని షరతులు విధించింది. తిమ్మంపల్లి నుంచి పెద్దారెడ్డి బయలుదేరారు. పుట్లూరు మండలం నారాయణరెడ్డి పల్లి వద్ద ఆయన పోలీసులు అడ్డుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విగ్రహావిష్కరణలో ఉన్నందున కాసేపు ఆగాలని సూచించారు. అయితే ఎంతసేపటికి పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో పెద్దారెడ్డి రోడ్డుపైన కూర్చున్నారు. విగ్రహావిష్కరణ ముగిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పటికీ కూడా పోలీసులు లా అండ్ ఆర్డర్ పేరుతో మరోసారి పెద్దారెడ్డి ఎంట్రీకి బ్రేకులేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మరోసారి పెద్దారెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నువ్వు చేసినవే వెంటాడుతున్నాయన్నారు. కోర్టు ఆర్డర్లున్నా కూడా ఎంతమందిని ఇబ్బంది పెట్టావో మర్చిపోయావా అంటూ కౌంటర్ ఇచ్చారు. నువ్వు చేసుకున్న పాపం నిన్ను వెంటాడుతోందని, నిన్ను తాడిపత్రిలోకి అడుగు పెట్టనిచ్చేదే లేదని మరోసారి తేల్చి చెప్పారు. సోలార్ భూమినంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు. నువ్వు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు. నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా? దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గది పట్టేది కదా. అప్పుడు చేసుకున్న చేసులకి నీకు గది పట్టేది. ఇప్పుడు తనను ఆపుతున్న వారు ఖచ్చితంగా రేపటి రోజున మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్ చేసి మళ్లీ పోలీసుల ద్వారానే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు కోర్టు ఆర్డర్లంటే లెక్కే లేదని, ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిందే చట్టం, న్యాయమని అన్నారు. పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన చెప్పినట్టుగానే నడుస్తోందన్నారు. తాడిపత్రిలో ఎంతమంది పోలీసు వాళ్ళు పోయినా ఏం చేసినా కూడా ప్రభాకర్ చెప్తే అది జరగల. ఆయనకు నోటీస్ ఇచ్చినారు, నిన్న పర్మిషన్ కూడా లేదని. అయినా కూడా ఆయన ఏమో విచ్చలవిడిగా తిరుగుతాడు, విచ్చలవిడిగా చేస్తాడు. దానికి ఎవరు అడ్డుపడే వాళ్ళు లేరు. ఆయన మాటే శాసనము. ఆయనే చెప్తాడు తాడిపత్రి పోలీస్ అయినా రౌడీ అయినా అన్నీ నేనే అని. అది త్వరలోనే నిర్ణయించే పరిస్థితి వచ్చినప్పుడు నిర్ణయిస్తారు. తమకు కోర్టు ఆదేశాల కంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమని పోలీసులు పరోక్షంగా సంకేతాలిచ్చారు. వచ్చే నెల 19 లోపు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి వెళ్లేందుకు అవకాశం కోర్టు కల్పించింది. అయితే ప్రస్తుతం జరిగిన పరిణామాలపై కోర్టులో పోలీసుల వైపు నుంచి లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే.